దీపం మెరిసేనే పల్లెడుండి పట్నం దాకా ప్రతిదారి. సభాధ్యక్షుల వారు బొబ్బిలి తహసీల్దార్ గారికి, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో వేదికను అలంకరించినటువంటి సహచర నాయకులకి, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, 4 మండలాల తహసీల్దార్ గారు బెల్లం, పాడంగి, రామభద్రపురం, అదేవిధంగా బొబ్బిలి సిఎస్టీటీలకి, అధికారులకి, అనధికారులకి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసేటువంటి డీలర్లకి, పత్రికా సోదరులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వానికి, ప్రజలకి ఒక అవసరం అందించే సేవలు మరింత సునాయాసంగా, పారదర్శకంగా ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇవాటి కార్యక్రమం మరొక నిదర్శనమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవినీతికి ఏమాత్రం కూడా తావు లేకుండా పేద ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఈ రేషన్ పంపిణీ ఏదైతే ఉందో తప్పకుండా ప్రజలకి కొంచెం ముందు 1-2 రోజులు డీలర్లకు అవనివ్వండి, లబ్ధిదారులకు అవనివ్వండి, చిన్న చిన్న సాంకేతికపరమైన సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చినా లాంగ్ రన్ లో, ఎందుకంటే మాకు నాదెళ్ల మనోహర్ గారు అన్ని విధాలుగా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి కార్యక్రమం గురించి వివరించి చెప్పడం జరిగింది. చాలా మేలైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి, ప్రత్యేకించి మా మనోహరానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా సుమారు బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో 82,958 వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక బొబ్బిలి మండలం, బొబ్బిలి టౌన్ లో సుమారు 2,600 కొత్త రేషన్ కార్డు మంజూరు అవ్వడం జరిగింది. రామభద్రపురం మండల పరిధిలో సుమారు 700 కార్డులు మంజూరు అవ్వడం జరిగింది. బాడగ మండలం కూడా సుమారు 700 కార్డులు మంజూరు చేయడం జరిగింది. బెల్లం మండలంలో సుమారు 1000 కార్డులు, కొత్త కార్డులు మంజూరు చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా మరి ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా తప్పకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ మంచి జరిగే విధంగా, మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని, ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా డీలర్లు కానీ పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది,
స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాల